వెల్కమ్ బ్యాక్ టు టీ షాట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మనం ప్రభుత్వ విత్తము, పబ్లిక్ ఫైనాన్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ప్రత్యక్ష పన్నుల గురించి మనం చదవడం అన్నటువంటిది పూర్తి చేసాం. మరి ఈ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకుంటున్నామయ్యా అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు అంటే ఏంటివి అనేటువంటి వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. పరోక్ష పన్నుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రత్యక్ష పన్నుల గురించి మనం చదివేటప్పుడు తొలి భారము తుది భారము ఒకరే భరిస్తారని చదివాము. కానీ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్స్లో, పరోక్ష పన్నుల్లో చూసినట్లయితే పన్ను తొలి భారం ఒకరు, అంతిమ భారం వేరే వ్యక్తులు. పన్ను తొలి భారము, అంతిమ భారము వేరు వ్యక్తులపై పడితే దాన్ని పరోక్ష పన్నుగా నిర్వచిస్తారు. అంటే పన్ను యొక్క తుది భారం వేరు, తొలి భారం వేరు. అంటే తొలి భారం ఒకరిపైన, పన్ను యొక్క తుది భారం మరొకరిపైన పడితే దాన్ని మనం ఏమంటున్నాం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారండి, పరోక్ష పన్ను అంట. పరోక్ష పన్ను అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నారయ్యా అంటే తొలి భారము లేదా పన్ను యొక్క తొలి ప్రభావము, అంతిమ ప్రభావము వేరువేరు వ్యక్తులపై పడితే దాన్ని మనం ఏమంటున్నాం? పరోక్ష పన్ను. దాన్నే మనం ఏమేం చెప్తున్నాం? తొలి భారం ఒకరిపైన, తుది భారం మరొకరిపైన. అంటే వేరువేరు వ్యక్తులు, తొలి భారాన్ని మోసేది వేరు, తుది భారాన్ని మోసేది వేరు. ఇలా పన్ను యొక్క తొలి భారాన్ని ఒకరు, తుది భారాన్ని వేరొకరు మోస్తే దాన్ని ఏమంటున్నాము? పరోక్ష పన్ను అంటున్నాం. దాన్నే ఇంగ్లీష్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటున్నాం. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏం చేస్తుందయ్యా అంటే, ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ చూస్తే ఇతరులకు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ పన్నును బదిలీ చేయడానికి అవకాశం ఉండేటువంటి పన్నుగా మనం చెప్తున్నాం. దీనిని ఇతరులకు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ బదిలీ చేయవచ్చు. అంటే పరోక్ష పన్ను తొలి భారం ఒకరు భరిస్తున్నారు, తుది భారం వేరొకరు భరిస్తున్నారు. కాబట్టి దీనిని ఇతరులకు మనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ మనం ఇతరులకు దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఉదాహరణకు చూద్దాం, ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఉదాహరణలు ఏంటి అన్నప్పుడు మనం చూసినట్లయితే ఎక్సైజ్ సుంకం, అదేవిధంగా కస్టమ్స్ సుంకం. ఈ రెండు కూడా ఎక్సైజ్ సుంకం కావచ్చు, కస్టమ్ సుంకం కావచ్చు, ఎగుమతులపైన దిగుమతులపైన. అంటే మనం ఏదైనా వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఎక్సైజ్ సుంకం అని, కస్టమ్స్ సుంకం దిగుమతి చేసినప్పుడు కస్టమ్స్ సుంకం అని ప్రభుత్వం కట్టించుకుంటుంది. ఇక అవి కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకే వస్తాయి. ఇక అమ్మకం పన్ను కూడా పరోక్ష పద్ధతిలోనే భారతదేశంలో తీసుకుంటున్నారు. మనం ఏ వస్తువుని అయితే అమ్ముతున్నామో ఆ వస్తువు ధరలోనే ఉంటుంది. మోటారు వాహనాలపై పన్ను కూడా పరోక్షంగానే ఉంటుంది, ధరలోనే మోటారు వాహనాలపై కూడా పన్ను ఉంటుంది. విద్యుత్ శక్తిపై వినోద పన్ను, అంటే మనం ఒక సినిమా పోయినా లేకపోతే సర్కస్కి పోయినా ఇంకొక దానికి వినోద కార్యక్రమానికి పోయినా కూడా ఆ టికెట్ పైన మీకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా టికెట్ ధరలో భాగంగానే మనం వసూలు చేస్తాం. దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్గా చెప్తున్నాం. ఆక్రాయ్ పన్ను అంటున్నాం. ఆక్రాయ్ పన్ను ఏంటంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పన్ను. ఈ ఆక్రాయ్ పన్నును లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ విధిస్తాయి. ఇది ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకొక గ్రామ పంచాయతీకి సరుకులను తీసుకుపోయేటప్పుడు విధించేటువంటి పన్నుని ఆక్రాయ్ పన్ను అంటున్నారు. ఈ ఆక్రాయ్ పన్ను కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఉదాహరణగా మనం చెప్తున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఏమేమి ఉదాహరణగా చెప్తున్నామయ్యా అంటే ఎక్సైజ్ సుంకము, కస్టమ్స్ సుంకము, అమ్మకపు పన్ను, మోటారు వాహనాలపై పన్ను, విద్యుత్ శక్తిపై పన్ను, వినోదపు పన్ను, ఆక్రాయ్ పన్ను. ఇవన్నీ కూడా పరోక్ష పన్నులకు ఉదాహరణలే. వీటన్నిటిని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్గానే చెప్పుకుంటున్నాము. ఇక పన్ను ప్రాతిపదికన, పన్ను రేట్ల మధ్య సంబంధాన్ని బట్టి పన్నును 4 రకాలుగా వర్గీకరిస్తారు. మొదటి రకం చూసినట్లయితే పన్నును 2 రకాలుగా వర్గీకరించారు. మరి ఇప్పుడు చూసినట్లయితే పన్నును 4 రకాలుగా వర్గీకరిస్తున్నారు. ఈ 4 రకాల వర్గీకరణ దేనిని ఆధారంగా చేసుకొని, దేని ప్రాతిపదికన ఆధారంగా చేసుకున్నారయ్యా అంటే పన్ను ప్రాతిపదికన, పన్ను రేట్ల మధ్య సంబంధాన్ని బట్టి, పన్ను రేట్ల మధ్య సంబంధాన్ని బట్టి పన్నును 4 రకాలుగా వర్గీకరించవచ్చు. ఆ 4 రకాలుగా ఏంటయ్యా అంటే అనుపాత పన్ను,
పురోగామి పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్ పన్ను. అనుపాతపు పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్ పన్ను అన్నటువంటి 4 రకాలైనటువంటి పన్నులు ఉంటాయి. ఈ 4 రకాలైనటువంటి పన్నులను ఏ విధంగా తీసుకుంటున్నారయ్యా అంటే ఏ విధంగా విధిస్తారయ్యా అంటే పన్ను ప్రాతిపదికన అదేవిధంగా చూసినట్లయితే పన్ను రేట్ల మధ్య సంబంధాన్ని బట్టి పన్ను రేట్ల మధ్య సంబంధాన్ని బట్టి 4 రకాలుగా విభజిస్తారు. పన్ను ప్రాతిపదికన పన్ను రేట్ల యొక్క సంబంధాన్ని బట్టి 4 రకాలుగా విభజిస్తారు. ఆ 4 రకాలు ఏంటయ్యా అంటే మొదటిది అనుపాతపు పన్ను, రెండోది తిరోగామి పన్ను, సో 1 అనుపాతం పన్ను, 2 పురోగామి పన్ను, 3 తిరోగామి పన్ను, 4 డిగ్రెసివ్ పన్ను. మనం ముందుగా ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక్కొక్క దాన్ని క్లియర్గా చేద్దాం. దాన్ని అనుపాతపు పన్ను అన్నాం. ముందు చూసినట్లయితే అనుపాతపు పన్ను లేదా ఆధారం. పన్ను ఆధారం చేసుకొని దీన్ని పన్ను ప్రాతిపదిక లేదా ఆధారం అని పిలుస్తారు. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసాం దీన్ని చూసి 4 రకాలని. మరి పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో తెలియజేసేటువంటి దాన్ని పన్ను యొక్క ఆధారం అంటారు లేదా పన్ను ప్రాతిపదిక. పన్ను ప్రాతిపదిక అంటే అర్థం ఏంటంటే పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో తెలియజేసేటువంటిది. పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో తెలియజేసేటువంటి దాన్ని ఏమని చెప్తున్నారయ్యా అంటే పన్ను ప్రాతిపదిక లేదా పన్ను యొక్క ఆధారం అంటారు. ఇక పన్ను పరిధిని మాట్లాడదాం. పన్ను చెల్లించే వారి సంఖ్యను బట్టి పన్ను పరిధి అంటారు. ఎంతమంది అయితే పన్ను ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు అనుకుందాం. ఈ 120 కోట్ల మంది జనాభాలో ఎంతమంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు, ఎంతమంది పన్నును చెల్లిస్తున్నారు అన్నటువంటి దాన్ని పన్ను యొక్క పరిధిగా నిర్ణయిస్తారు. పన్ను పరిధి అంటే పన్ను చెల్లించే వారి సంఖ్యను తెలియజేస్తుంది. పన్ను పరిధి దేని గురించి తెలియజేస్తుందయ్యా అంటే పన్ను చెల్లించే వారి సంఖ్య గురించి తెలియజేస్తుంది. ఎప్పుడైనా ఒక రూల్ ఇది గుర్తుపెట్టుకోవాలి, విలోమ సంబంధం ఉంటుంది. ఇక్కడికి చూసినట్లయితే ఎవరెవరికి పన్ను రేటుకు పన్ను పరిధికి విలోమ సంబంధం ఉంటుంది. అంటే పన్ను రేటు తక్కువగా ఉంటే ఏమవుతుంది, పన్ను కట్టే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుందండి. పన్ను రేటు తక్కువగా ఉంటే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగును. ఇది విలోమ సంబంధం అంటే ఆపోజిట్. పన్ను రేటు ఎక్కిందనుకోండి కట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. పన్ను రేటు ఎక్కువగా ఉంది అప్పుడు ఏమవుతుంది, కట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దీన్నే విలోమ సంబంధం అంటారు. అంటే పన్ను రేటుకి పన్ను పరిధికి విలోమ సంబంధం. పన్ను కట్టే వారి సంఖ్యనే పన్ను పరిధిగా మనం చెప్తున్నామండి. పన్ను చెల్లించే వారి సంఖ్యను తెలియజేసేదే పన్ను పరిధి అని మనం నిర్వచిస్తున్నాం. మరి పన్ను రేటుకు పన్ను పరిధికి మధ్య ఎలాంటి సంబంధం ఉందయ్యా అంటే విలోమ సంబంధం ఉంది. అంటే పన్ను రేటు తక్కువగా ఉంటే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పన్ను రేటు ఎక్కువగా ఉంటే పన్ను రేటు తక్కువగా ఉంటే కట్టేటువంటి వాళ్ళ సంఖ్య కూడా. సో ఎప్పుడైతే పన్ను రేటు ఎక్కువైతుందో కట్టే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. పన్ను రేటు తక్కువగా ఉంటే కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది విలోమ సంబంధం. రేటు తక్కువ ఉంటే కట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, రేటు ఎక్కువ ఉంటే కట్టే వాళ్ళు తక్కువగా ఉంటారు అని అర్థము. దీన్నే మనం ఏం చెప్తున్నాం, ఆర్థిక పరిభాషలో పన్ను రేటుకు పన్ను పరిధికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. పన్ను రేటుకు పన్ను పరిధికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది అని మనం తెలియజేస్తున్నాం. ఇక అనుపాతపు పన్ను గురించి అంటే ఈ 4 రకాల పన్నులని చూసాం కదా. ఈ 4 రకాల పన్నుల్లో మొట్టమొదటి పన్ను మనం ఏం చేస్తున్నామంటే ప్రపోర్షనల్ ట్యాక్స్ అంటున్నారు. ప్రపోర్షనల్ ట్యాక్స్నే తెలుగులో అనుపాతపు పన్ను అని చెప్తున్నారండి. అనుపాతపు పన్ను, ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ ప్రపోర్షనల్ ట్యాక్స్. ఆదాయ సంపదలతో సంబంధం లేకుండా
దేశంలోని అన్ని వర్గాలకు స్థిరమైన పన్ను రేటును విధించినట్లయితే దాన్ని అనుపాతపు పన్ను అంటారు. అంటే ఇక్కడ ఆదాయంతో ఏమాత్రం సంబంధం లేదు, ఇది స్థిరంగా ఉంటుంది, దేశ ప్రజలందరి మీద విధించబడుతుంది. ఆదాయంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు స్థిరమైనటువంటి పన్ను రేటును విధిస్తే దాన్ని మనం ఏమంటున్నాం? అనుపాత పన్ను అంటున్నాం. ఆదాయం ఎంత పెరిగినా పన్ను రేటులో మార్పు రాదు. అనుపాత పన్నులో పన్ను స్థిరంగా ఉంటుంది, పన్ను రేటులో మార్పు రాదు. అనుపాత పన్నులో పన్ను స్థిరంగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆదాయం పెరిగినా పన్ను రేటులో మార్పు రాదు. ఆదాయం పెరిగినా పన్ను రేటులో మార్పు రాదు. సో కాబట్టి మనం దీనికి ఏం చెప్తున్నాం? అనుపాత పన్ను అంటే ఆదాయంతో సంబంధం లేకుండా, ఆదాయంతో కానీ సంపదతో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు స్థిరమైనటువంటి పన్ను రేటును విధించడాన్ని అనుపాతపు పన్ను అంటారు. అనుపాతపు పన్ను విషయానికి వస్తే ఆదాయం ఎంత పెరిగినా పన్ను రేటులో మార్పు రాదు. ఆదాయం ఎంత పెరిగినా పన్ను రేటులో మార్పు అన్నటువంటిది రాదు. ఇక మన దేశంలో ఎక్కువగా విధించేటువంటి పన్ను ఏంటయ్యా అంటే అనుపాత పన్నులే. భారతదేశంలో ఎక్కువగా విధించబడే పన్నులేవి? అనుపాతపు పన్నులు. భారతదేశంలో ఎక్కువగా విధించబడేటువంటి పన్నులు ఏవి అంటే అనుపాతపు పన్నును ఎక్కువగా విధిస్తారు. భారతదేశంలో చూసినట్లయితే పరోక్ష పన్నులు చాలా వరకు అనుపాత పన్నులే. భారతదేశంలో ఎక్కువగా పరోక్ష పన్నులు ఉంటాయి. భారతదేశంలో విధించేటువంటి పరోక్ష పన్నులన్నీ కూడా అనుపాత పన్నులే. దేశంలో పరోక్ష పన్నులు అనుపాత పన్నులు. దేశంలో పరోక్ష పన్నులన్నీ కూడా అనుపాత పన్నులుగా చెప్పవచ్చును. ఇకపోతే అమ్మకపు పన్నులు, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ సుంకాలు, సేవా పన్ను, వినోద పన్ను మొదలగున పన్నులన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నులే. అయితే ఇవన్నీ కూడా అనుపాతపు పన్నుల కిందికి వస్తాయి. అనుపాతపు పన్నులు ఈ అనుపాతపు పన్నుల కిందికి వస్తాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మకం పన్ను, కస్టమ్స్ పన్ను, ఈ రెండు అనుపాతాలకు వస్తున్నాయి. వీటితో పాటుగా చూసినట్లయితే అమ్మక పన్ను, కస్టమ్ పన్ను, ఎక్సైజ్ సుంకము, సేవా పన్ను మరియు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోదపు పన్ను, సేవా పన్నులు ఇవన్నీ కూడా దేని కిందికి వస్తున్నాయి అంటే అనుపాతపు పన్నుల కిందికి వస్తున్నాయి. పరోక్ష పన్నులు, అనుపాత పన్నుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక అనుపాత ప్రాతిపదికన పన్ను ప్రాతిపదికన చూసాం. రెండవదైనటువంటి పురోగామి పన్ను గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక మొదటిది అనుపాత పన్ను అయిపోయింది. రెండవది చూసినట్లయితే పురోగామి పన్ను అంటున్నారు, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటున్నారు. మరి ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఆదాయము, సంపద విలువ పెరుగుతూ ఉంటే పన్ను రేటు కూడా పెరిగితే దాన్ని పురోగామి పన్ను అంటారు. ఆదాయము, సంపద విలువ పెరుగుతూ ఉంటే దాంతోపాటుగా పన్ను రేటు కూడా పెరిగినట్లయితే దానిని ఏమంటున్నారు? పురోగామి పన్ను అంటున్నారండి. పురోగామి పన్ను అంటున్నారు. మరి పురోగామి పన్నులు డెఫినేషన్ ఏం చూద్దాం ఒక్కసారి. పురోగామి పన్ను అంటున్నారు ఎప్పుడైతే అనుపాత పన్ను అన్నటువంటిది స్థిరంగా విధించేటువంటి పన్ను, పురోగామి పన్ను అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఆదాయము, సంపద విలువ పెరుగుతుంటే పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. పురోగామి పన్ను ఏంటంటే ఆదాయము, సంపద వీటి విలువ పెరుగుతుంటే పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. పన్ను రేటు కూడా
పెరుగును. అలా ఎక్కడైతే విలువ పెరిగితే పన్ను రేటు పెరుగుతుందో దాన్ని మనం ఏమంటున్నాం? పురోగామి పన్ను అంటున్నాం. పన్ను రేటు పెరుగును. మరి ఈ పురోగామి పన్ను చూసినట్లయితే ఆదాయ సంపదల విలువలు పెరిగినప్పుడు పన్ను రేటు కూడా పెరుగుతుంది. ఎందుకు ఈ పురోగామి పన్ను విధించాల్సి వస్తుందయ్యా అంటే సమాజాన్ని డెవలప్ చేయడం కొరకు, సమాజాన్ని అభివృద్ధి పరచుటకు, సమాజాన్ని స్థాపించుటకు, ఆర్థిక అసమానతలను తగ్గించుటకు, ఆర్థిక న్యాయం అనేటువంటి ఉద్దేశాల కొరకు విధించబడినటువంటి పన్నులనే మనం ఏమంటున్నాం? పురోగామి పన్ను అంటున్నాం. సో ఈ ఆర్థిక న్యాయం అన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చట కొరకు, ఆ ఉద్దేశాల కొరకు విధించబడినటువంటి పన్నే పురోగామి పన్ను అంటున్నాం. సో పురోగామి పన్ను ఏంటయ్యా అంటే ఆదాయ సంపద విలువలు పెరుగుతూ ఉన్నప్పుడు పన్ను రేటు కూడా పెరిగితే దానిని పురోగామి పన్ను అంటారు. సో మరి ఈ పురోగామి పన్ను మనం చూసినట్లయితే సమాజం, ఆర్థిక అసమానతల తగ్గింపు, ఆర్థిక న్యాయం అనేటువంటి ఉద్దేశాలు విధించబడేటువంటి పన్నునే మనం ఏమంటున్నాం? పురోగామి పన్నులు అంటున్నాం. విధించబడేటువంటి పన్నులనే మనం ఏమంటున్నాం? పురోగామి పన్నులు అని అంటున్నాం. ఇక ఈ పురోగామి పన్ను చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి మీద ఈ పురోగామి పన్ను ఆధారపడి ఉంటుంది? చెల్లింపు సామర్థ్యంపై. అంటే ఎవరైతే చెల్లిస్తున్నారో ఇప్పుడే మనం చెప్పాము ఆదాయం పెరిగినప్పుడు, అంటే ఆదాయం పెరుగుతుందంటే చెల్లింపు సామర్థ్యం పెరిగినప్పుడు. సో పురోగామి పన్ను మనం ఏదైతే చూస్తున్నట్లయితే, సో ఈ పన్ను మొత్తం చూసినట్లయితే మనం దేని మీద ఆధారపడుతుందయ్యా అంటే పురోగామి పన్ను చెల్లింపు సామర్థ్యం మీద ఆధారపడును. పురోగామి పన్ను ఎవరి మీద ఆధారపడుతుంది? చెల్లింపు సామర్థ్యం పైన ఆధారపడును. పురోగామి పన్ను చెల్లింపు సామర్థ్యం పైన ఆధారపడును. పురోగామి మనము ఈ పన్ను చెల్లింపు సామర్థ్యం మీద ఆధారపడుతుంది అని నేర్చుకుంటాం. పురోగామి పన్ను చెల్లింపు సామర్థ్యం మీద ఆధారపడుతుంది. ఇక తర్వాత చూసినట్లయితే ఆదాయ స్థాయి పెరిగితే పన్ను భారం పెరిగినట్లుగానే పురోగామి పన్నులో భావిస్తారు. ఆదాయ స్థాయి పెరిగిందంటే మనం డెఫినేషనే ఏమనుకున్నాం? సో ఆదాయం పెరిగితే పన్ను పెరుగుతుందని. ఆదాయ స్థాయి పెరిగినప్పుడు పన్ను భారం పెరిగినట్లయితే అది పురోగామి పన్ను అనబడుతుంది. అంటే సో నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం. సో మరి 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తికి ఒక విధమైనటువంటి పన్ను, 1,00,000 రూపాయలకు పైగా అంటే ఆదాయం పెరిగితే పన్ను కూడా పెరుగుతుందని చెప్తున్నారండి. సో ఆదాయం స్థాయి పెరిగితే పన్ను భారం పెరగాలి. ఆదాయ స్థాయి పెరిగి పన్ను భారం పెరిగితే దాన్ని మనం ఏమంటున్నాం? పురోగామి పన్నుగా చెప్తున్నాం. సో ఇందులో పంపిణీ న్యాయం అన్నటువంటిది పాటించబడుతుంది. పురోగామి పన్నులో ఎలాంటి న్యాయం పాటించబడుతుందయ్యా అంటే పంపిణీ న్యాయం అన్నటువంటిది పాటించబడుతుంది. పురోగామి పన్నులో పంపిణీ న్యాయం. ఈ పంపిణీ న్యాయం అంటే ఏంటయ్యా అంటే ఆదాయం పెరిగిన వాళ్ళ కాడ, అధికంగా ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అధికంగా పన్నులు వసూలు చేయడం, అంటే ఆదాయాన్ని బట్టి పన్నును వసూలు చేయడం పంపిణీ న్యాయం అన్నటువంటిది. ఆదాయాన్ని బట్టి లేదా ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని పన్నును వసూలు చేయడం, పన్నును విధించడం. సో ఆదాయాన్ని బట్టి పన్నును విధించడం. సో ఆదాయాన్ని బట్టి పన్నును విధిస్తున్నారు. ఇది పురోగామి పన్నులో జరిగేటువంటిది. పురోగామి పన్నులో ఆదాయం పెరిగితే పన్ను భారం కూడా పెరగాల్సిందే. సో ఈ పన్ను చెల్లింపు సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఈ పన్ను విధింపు వలన ధనిక వర్గాలపై అధిక భారము, పేద వర్గాలపై తక్కువ భారం పడుతుంది. సో ఎందుకు ఇలా అంటే ఆదాయం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి ధనికులపై ఎక్కువ భారం పడుతుంది, తక్కువగా ఆదాయం వచ్చేటువంటి పేదలపై తక్కువగా భారం పడుతుంది. అంటే ఆదాయం మీదనే ఆధారపడుతుంది అని అర్థం. సో ఆదాయం మీదనే. మరి పన్ను ధనిక వర్గాలపై అధికంగా భారం ఎందుకు పడుతుందయ్యా అంటే ధనిక వర్గాల ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భారం ఎక్కువగా పడుతుంది. సో ఆదాయం ఎక్కువ ఉంటే పన్ను భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి పేద వర్గాలకు ఎందుకు తక్కువ భారం ఉంటుందయ్యా అంటే పేద వర్గాల యొక్క ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి భారం కూడా తక్కువగా ఉంటుంది.
సో ప్రత్యక్ష పన్నులన్నీ కూడా అంటే డైరెక్ట్ ట్యాక్స్లన్నీ కూడా దీని కిందికే రావడం అంటూ మనకు సహజంగా జరుగుతుంది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను మొదలైనవి ఈ కేటగిరీ కిందకే రావడం అన్నటువంటిది జరుగుతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ పన్ను కిందకే రావడం అంటూ జరుగుతుంది. ఇక మూడోది తిరోగామి పన్ను. ఈ మూడో తిరోగామి పన్ను గురించి మనం చదివేటప్పుడు మొదటి 2 పన్నులను చూసాం, అనుపాత పన్ను అండ్ పురోగామి పన్ను. ఒకటి అనుపాత పన్ను గురించి చూసాం, 2 పురోగామి పన్ను చూసాం. ఇక మూడోది తిరోగామి పన్ను గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకా 4వది చదివితే ఈ రకాలైపోతాయి. తిరోగామి పన్ను అంటే ఏంటంటే ఆదాయ సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే, ఈ పురోగామి ఏదైతే ఉందో పురోగామి పన్నుకు క్వైట్ ఆపోజిట్గా జరగడమే తిరోగామి పన్ను. పురోగామి పన్నులో ఆదాయం పెరిగితే, సంపద పెరిగితే పన్ను పెరుగుతుంది. కానీ ఇక్కడ తిరోగామి పన్నులో ఆదాయ సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే, ఆదాయ సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే దానిని తిరోగామి పన్ను అంటున్నారు. తిరోగామి పన్ను అంటే ఏంటంటే ఆదాయం సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గడం. ఆదాయం సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గును. అలా పన్ను రేటు తగ్గితే, ఆదాయం సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే దాన్ని మనం ఏమంటున్నాము? తిరోగామి పన్ను అంటున్నాము. ఈ పన్నుల విధానంలో ఎక్కువ ఆదాయ వర్గాల వారికి పన్ను రేటు తక్కువగా ఉంటుంది. అంటే ఈ తిరోగామి పన్నులో చూసినట్లయితే ఎక్కువ ఆదాయం ఉండేటువంటి వారికి పన్ను రేటు తక్కువగా ఉంటుంది. ఈ తిరోగామి పన్నులో ఎక్కువ ఆదాయం ఉండేటువంటి వర్గాలకు ఎక్కువ ఆదాయం ఉండేవారికి ఎక్కువగా ఆదాయం ఉండేటువంటి వారికి ఏమవుతుంది? పన్ను రేటు తక్కువ అవుతుంది. పన్ను రేటు తగ్గును. ఇందులో చూసినట్లయితే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గుతుంది అంటున్నారండి. ఎక్కువ ఆదాయం వర్గాల వారికి పన్ను రేటు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ విధానాన్ని అనుసరించటం లేదన్నటువంటిది అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఎక్కువగా ఆదాయం ఉండే వాళ్ళకి ఎక్కువగా పన్ను విధించాలి. కానీ ఈ పన్ను ఏం చెప్తుందయ్యా అంటే ఆదాయం ఎక్కువగా ఉండేటువంటి వాళ్లకు తక్కువగా చెప్తుంది. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా దీనిని అనుసరించుట లేదు. ఇక్కడ మనం ఏం రాస్తామంటే దీన్ని అనుసరించడం లేదు. మన దేశంలోనే కాదు, దాదాపుగా ప్రపంచమంతా కూడా ఇలాంటి పన్నుని, పురోగామి పన్ను అన్నటువంటి పన్నుని అనుసరణ ఏం కాదు, అనుసరించడం కూడా లేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ దేశంలో కూడా ఈ పద్ధతి లేదు. ఇక పన్ను విధానంలో ఆదాయానికి పన్ను రేటుకు విలోమ సంబంధం అన్నటువంటిది ఉంటుంది. పన్ను విధానంలో చూసినట్లయితే ఆదాయానికి పన్ను రేటుకు విలోమ సంబంధం ఉంటుంది. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను తగ్గుతూ ఉంది. ఇక్కడ ఈ విధానంలో చూసినట్లయితే ఈ తిరోగామి పన్నును మనం గమనించినట్లయితే ఆదాయానికి పన్నుకు ఎలాంటి సంబంధం ఉంటుందయ్యా అంటే విలోమ సంబంధం ఉంటుంది. ఆదాయానికి పన్నుకు విలోమ సంబంధం. ఈ తిరోగామి పన్నుల విషయంలో చూసినట్లయితే ఆదాయానికి మరియు పన్ను రేటుకి ఎలాంటి సంబంధం ఉంటుందయ్యా అంటే ఆదాయానికి పన్ను రేటుకు
విలోమ సంబంధం ఉంటుంది. అంటే ఆదాయం పెరిగితే పన్ను రేటు తగ్గును, పన్ను రేటు తగ్గును. ఇది విలోమ సంబంధం. ఆదాయం తగ్గితే పన్ను రేటు పెరుగును, పన్ను రేటు పెరుగును. అంటే ఆదాయానికి పన్నుకు విలోమ సంబంధం ఉంటుంది అని చెప్తున్నాం. మరి భారత్లో ఈ పన్నును 1980వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండేటువంటి కాలంలో పారిశ్రామిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి విధించడం అన్నటువంటిది జరిగింది. పారిశ్రామిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి విధించడం అనేటువంటిది జరిగింది. కానీ అనతి కాలంలోనే, అనగా 1984లోనే ఈ పన్నును రద్దు చేయడం కూడా జరిగింది. అనతి కాలంలోనే అనగా 1984లోనే ఈ పన్నును రద్దు చేయడం జరిగింది. మరి ఈ పన్ను విధానం వల్ల ధనవంతులకు లాభం చేకూరుతుందని చెప్పవచ్చును. సో ఈ పన్ను విధానం వల్ల ధనవంతులకు లాభం చేకూరుతుందని చెప్పవచ్చును. ఇది మనం తిరోగామి పన్ను గురించి చూసినట్లయితే, అయితే ఈ ఎపిసోడ్లో మనం ఏం చదువుకున్నామయ్యా అన్నటువంటి దాన్ని చూసినట్లయితే, ఈ ఎపిసోడ్లో మనం ఏం చదువుకున్నామంటే పరోక్ష పన్నులు అంటే ఏంటివో చదువుకున్నాం. తొలి భారం ఒకరిపైన, తుది భారం ఒకరిపైన విధించబడితే దాన్ని పరోక్ష పన్ను అంటున్నారు. పరోక్ష పన్నులకు ఉదాహరణలు చూసినట్లయితే ఎక్సైజ్ సుంకము, కస్టమ్స్ సుంకము, అమ్మక పన్ను, మోటారు వాహనాలపై విధించే పన్ను, విద్యుత్ శక్తిపై పన్ను, వినోద పన్ను, ఆక్రాయ్ పన్ను అని నేర్చుకున్నాం. ఇక పన్ను ప్రాతిపదికన పన్ను రేటు మధ్య సంబంధమును బట్టి కూడా 4 రకాలుగా విభజిస్తారని నేర్చుకున్నాం. ఆ 4 రకాలు చూస్తే అనుపాత పన్ను, పురోగామి పన్ను, తిరోగామి పన్ను అండ్ డిగ్రెసివ్ పన్నులు ఉన్నాయి. పన్ను ప్రాతిపదిక లేదా భారం అంటే ఏంటయ్యా అంటే పన్ను దేని ఆధారంగా విధించబడుతుందో దాన్ని తెలియజేస్తుంది. పన్ను పరిధి ఏంటంటే పన్ను చెల్లించే వారి సంఖ్యను తెలియజేస్తుంది. పన్ను రేటుకు పన్ను పరిధికి మధ్య ఉండేటువంటి సంబంధం విలోమ సంబంధం అని నేర్చుకున్నాం. ఇక అందులో 4 రకాల మొదటి చూస్తే అనుపాత పన్ను అంటున్నాం, ప్రపోర్షనల్ ట్యాక్స్. ఆదాయము సంపదతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు స్థిరమైన పన్ను రేటు విధించడం. ఆదాయం ఎంత పెరిగినా పన్ను రేటులో మార్పు రాదు. మన దేశంలో ఎక్కువగా విధించేటువంటి పన్ను అనుపాత పన్నే. ఇక భారతదేశంలో చూస్తే పరోక్ష పన్నులు చాలా వరకు అనుపాత పన్నుల్లోనే విధిస్తారు. ఇక పురోగామి పన్నుల విషయం బీకి వద్దాం. దీన్ని ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటున్నారు. ఆదాయము సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది, దాన్ని పురోగామి పన్ను అంటున్నాం. ఈ పన్ను చెల్లింపు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇక పన్ను విధించేటువంటి విధింపు వలన ధనిక వర్గాలపై అధిక భారం పడుతుంది, పేద వర్గాలపై తక్కువ భారం పడుతుంది. ఇక మూడో రకాన్ని మనం చూసినట్లయితే తిరోగామి పన్ను అంటున్నారు. ప్రస్తుతం అయితే ప్రపంచమంతా తిరోగామి పన్నును అనుసరించడం లేదు. అయినప్పటికీ కూడా ఆదాయ సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే దానిని మనం తిరోగామి పన్ను కిందికి చెప్తూ ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం కూడా దీన్ని వాడడం లేదు. ఇక నెక్స్ట్ 4వదైనటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో డిగ్రెసివ్ పన్ను అన్నటువంటి దాన్ని చదువుదాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.